ఏందప్పా నేను చూస్తాండేది కలనా డ్రీమా? రెండో ఒకటే. డిస్టర్బ్ చేయకోకుండా పోయి పండుకో, చదువుకోవాలని. కాదులే, ప్రతిసారి నైట్ అవుట్లు అని చెప్పేసి బయటికి పోతా అంటే కదలే నువ్వు. ఆ బైక్ మీద లైసెన్స్ కూడా లేకోకుండా రోడ్ల మీద సర్కస్లు చేస్తా అంటివి. ఈ రోజు ఏమైందబ్బా? చదువుతలే ఏమన్నా పూనిందా నీలోకి? టైం మారింది, నేను కూడా మారాల్సి వచ్చింది డాడీ, తప్పలేదు. నా మాటలు ఇప్పుడు నీకు అర్థమయ్యాయనన్నా. ఫైనల్లీ మై సన్ హ్యాస్ రియలైజ్డ్ హిస్ మిస్టేక్స్. థ్యాంక్స్ రా, ఇప్పుడు నా బీపీ కంట్రోల్లోకి వస్తుంది. ఓవర్ చేయొద్దు నాన్న నువ్వు. రియాలిటీ ఏందిరా అంటే మన అనంతపూర్ పోలీస్ వాళ్ళు మామూలు స్ట్రిక్ట్గా లేరు. ఇంతకు ముందు నో హెల్మెట్ నో పెట్రోల్ అన్నారు. దాని తర్వాత లైసెన్స్ లేకపోతే బైక్ సీజ్, నైట్ అవుట్ చేస్తే కౌన్సిలింగ్. ఇవన్నీ భరించలేక సైలెంట్గా ఇంట్లో కూర్చొని చదువుకుంటున్నాను. అంటే ఫైన్లు కట్టుకోలేక ఫ్యూచర్ని ఎత్తుక్కుంటున్నాను డాడీ. పాపరయ్యే వానివి పోలీసుల భయానికి టాపర్ అవ్వాలని డిసైడ్ అయినావు అన్నమాట. అవును నాన్న, ఫైన్లు కట్టి ఫైన్గా ఉండే కన్నా చదువుకొని షైన్ అయ్యేది బెస్ట్ అని ఫిక్స్ అయినా. మంచిగా చెప్తే మారని వీడు ఒక మంచి రూల్కి మారినాడు. ఇప్పుడు చదువుకోరా నీ అక్క, చదువుకో లోఫర్ నా కొడక. అని వీలీలు కొడతా అంటే ఇప్పుడు గమ్మంగా నోరు మూసుకొని చదువుకోవాలా. వెరీ గుడ్, వెరీ గుడ్. క్రెడిట్ వాట్ కమ్స్ ఇన్, డెబిట్స్ వాట్స్ గోస్ అవుట్.